నమస్కారం బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసి ప్రజాహిత యాత్రను ప్రారంభించిన ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. జన్నారం మండలంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే బొజు పటేల్. టీడీటీ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామన్న రాజానగరం ఎమ్మెల్యే జకంపుడి రాజా. కాకినాడను ఉత్తమ సిటీగా అభివృద్ధి చేస్తామన్న ఎమ్మెల్యే కురసాల కన్నబాబు. తెలంగాణలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తమకు 5 సీట్లు కేటాయించాలన్న సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చడా వెంకటరెడ్డి. ఇక కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ ప్రజాహిత యాత్రకు ముందు జగిత్యాల జిల్లా ముత్యంపేటలోని ప్రసిద్ధి చెందిన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు మంత్రోచ్చారణలు చేసి ఆశీర్వాదాలు అందజేశారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజాహిత యాత్ర విజయవంతమవుతుందని బండి సంజయ్ అన్నారు. ఈ దేశ ప్రజలకు ఫ్రీ వ్యాక్సిన్ ఇవ్వడంతో పాటు ప్రపంచానికే వ్యాక్సిన్ అందజేసినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారిని తిరిగి ప్రధానిగా చేయాలని చెప్పి ప్రజలకు అప్పీల్ చేయడం, ఈ దేశ అభివృద్ధికి కానీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చిన నిధులు, నేను పార్లమెంట్ సభ్యునిగా గెలిచిన తర్వాత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణ ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇచ్చిన నిధులను పూర్తి స్థాయిలో ప్రజలకు వివరించే ప్రయత్నం చేయడానికే ఈ ప్రజాహిత యాత్ర చేస్తున్నాం. 500 కోట్లు ఇస్తున్నాడు, అక్కడున్న పైసలే వేరే ప్రాంతానికి తరలిస్తే అడ్డుకోవడం. మేము ధర్మపురికి ఇస్తున్నాడు, అటు మోసం చేసిండ్రు, దేవుణ్ణి మోసం చేసిండ్రు. దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలు మేము ప్రజల అభివృద్ధి కోసం ఈ పార్లమెంట్ అభివృద్ధి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, దేశ అభివృద్ధి లక్ష్యంగా నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి, కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి తల్లి భారత మాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించడానికి అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి అలాంటి మహానుభావుడు తిరిగి ప్రధానమంత్రిగా కావాల్సిందే అని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నారు కాబట్టి ఆ దిశగా ప్రజలు కూడా ఇంకా జాగ్రత్త కలిగించడానికి ఈ యాత్ర కొనసాగిస్తున్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో పర్యటించిన ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ మండలంలోని గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ లైన్లు, కలవటు నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గం మొత్తం తిరుగుతూ ఎక్కడ ఏ అత్యవసర అభివృద్ధి పనులు ఉన్నాయో వాటిని మొదటగా ప్రారంభించి పూర్తి చేస్తున్నామని, రానున్న రోజుల్లో మిగిలిన అభివృద్ధి పనులను కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. జన్నారం మండలంలోని ఇందన్పల్లి, అదేవిధంగా మురిమడుగు, సొమ్ముగూడ, నర్సింగపూర్, ధర్మారం, అదేవిధంగా బాదంపల్లి తదితర గ్రామాలలో ఎన్ఆర్ఈఎస్ సంబంధించిన 1,10,00,000 సంబంధించిన పనులు ప్రారంభించడం అనేది జరిగింది. మరి ఈ పనులతో పాటు మిగతా ఆర్ఎండ్బి రోడ్స్ కావచ్చు, అదేవిధంగా పిఆర్ రోడ్స్ కావచ్చు చేయడం అనేది జరిగింది. తప్పకుండా త్వరలోనే ఈరోజే బడ్జెట్ సమావేశాలు జరిగినాయి. మరి మా నియోజకవర్గానికి సంబంధించిన అన్ని నివేదికలు కూడా మరి గౌరవ సీఎం గారికి దృష్టికి తీసుకురావడం జరిగింది, ఇన్ఛార్జ్ మంత్రి దృష్టికి తీసుకురావడం అనేది జరిగింది. త్వరలోనే పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ద్వారా సమస్యలను తెలుసుకొని మరి సంబంధిత అధికారుల ద్వారా మరి వాటికి సంబంధించిన ఎస్టిమేషన్లు ఏర్పాటు చేసుకుని త్వరలోనే పూర్తి స్థాయిలో పనులు చేయడం అనేది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఎమ్మెల్యే కార్యాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆలయ నిర్మాణంలో భాగంగా విడుదలైన 45,44,000 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే జకంపుడి రాజా ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రాజనగరం, కోరుకొండ, సీతానగరం మండలంలో రాజమహేంద్రవరం రూరల్లో 115 ఆలయాలకు ఒక్కొక్క ఆలయానికి 10 లక్షల రూపాయల చొప్పున కేటాయించామని తెలిపారు.
కాకినాడను ఉత్తమ సిటీగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో ముందుకెళ్తున్నామని కాకినాడ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తెలిపారు. జగనన్న హరిత నగరాల్లో అభివృద్ధిలో భాగంగా కాకినాడ భానుగుడి జంక్షన్ నుండి ఆశ్రమ స్కూల్ జంక్షన్ వరకు 15వ ఆర్థిక సంఘం నిధులతో ₹1,90,00,000 ప్రధాన రహదారిని స్మార్ట్ రోడ్డుగా మరింత అభివృద్ధి చేయడానికి శంకుస్థాపన చేశారు. జగనన్న హరిత నగరాల్లో భాగంగా ₹1,90,00,000 వ్యయంతో భానుగుడి జంక్షన్ నుంచి ఆశ్రమ స్కూల్ జంక్షన్ వరకు ఈ రోడ్డు మొత్తం స్మార్ట్ రోడ్డుగా డెవలప్ చేయడానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది 15th ఫైనాన్స్ నిధుల నుంచి నిధులు మంజూరు చేశారు. ప్రధానంగా ఇది బ్యూటిఫికేషను, అదేవిధంగా కాకినాడలోకి ఎవరైనా వస్తే ఇది ప్రధాన రహదారి. బ్యూటిఫికేషన్తో పాటు ఇక్కడ అవసరం అత్యవసర సౌకర్యాలు, అధునాతన టాయిలెట్స్ కానీ, అదేవిధంగా ఇంకా బస్ షెల్టర్స్ ఇవన్నీ కూడా నిర్మాణం చేస్తారు. కాకినాడే స్మార్ట్ సిటీ, చాలా ప్లాండ్ సిటీ. దానికి తగ్గట్టుగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. పిపి బాబ్జీ గారు అందరూ కూడా అందరికీ కృతజ్ఞతలు. కాకినాడ డెవలప్మెంట్లో ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు మమ్మల్ని ప్రోత్సహించినందుకు కృతజ్ఞతలు చెప్తున్నా. చంద్రశేఖర్ రెడ్డి గారు, సిటీ ఎమ్మెల్యే గారు కానీ, నేను కానీ, అదేవిధంగా ఎంపీ గీతా మేడం గారు కానీ అందరం కూడా కమిట్మెంట్తో కాకినాడ సౌకర్యాలకు సంబంధించి కానీ, కాకినాడని ఇంకా ఉత్తమ సిటీగా తీర్చిదిద్దడం కానీ నిరంతరం పనిచేస్తూ ఉన్నాం. తప్పకుండా భవిష్యత్తులో ఎన్నికల తర్వాత కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో తప్పకుండా కాకినాడని ఇంకా ఉత్తమ నగరంగా తీర్చిదిద్ది ది వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీస్ ఇన్ ఇండియాగా చేయడానికి అన్ని రకాలుగా సహకరిస్తారు. ఇండియా కూటమిలో సిపిఐ ఉన్నందున తెలంగాణలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సిపిఐకి 5 సీట్లు ఇవ్వాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా హుజనాబాద్ లో పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పొత్తు వల్ల సిపిఐ ఓట్లు గుంపగత్తుగా కాంగ్రెస్ పార్టీకి బదిలీ అవుతాయన్నారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం గోదావరి, కృష్ణా జలాల వినియోగంపై అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వంలోని నరేంద్ర మోదీ రాముని పేరుతో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఫేస్ వాల్యూ లేక ప్రజలు ఓట్లేయరనే దుర్మార్గంతో ఇప్పుడు రాముని పేరుతో అంటే రాముడు మంచివాడు, రాముడు సంక్షేమానికి పెద్దపీట వేసిన వాడు, తన రాజ్యంలో సుఖశాంతితో ప్రజలు వెలిసింటారు. మరి ఇక్కడ సుఖశాంతులు తీసుకొచ్చుతారు కదా, 10 ఏళ్ళ నుంచి తీసుకురండి, రాముని పేరు తీసుకెళ్తారు. ఆ రాముడు చెప్పిన ఇచ్చినాం 5 ఏదైనా ఒకటి ఖమ్మం, నల్గొండ, భువనగిరి, ఈ వరంగల్, పెద్దపల్లిను ఇదేమో ఎస్సీలు, ఏది వరంగల్ 5 ఏదో ఒకటి ఇవన్నీ అడుగుతున్నాం. ఇస్తే మా ఊరికి కూడా పూర్తి స్థాయిలో ట్రాన్స్ఫర్ అయితే బాగుంటుంది అంటున్నాం. ఆ రకంగా వాళ్ళకి ఏం ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పటివరకు ఇంకా మాతో కాకినాడలో పేదలందరికీ ఇళ్ల పథకం కింద ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరై ఇంటి పట్టాల పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కాకినాడ రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన కాకినాడ పట్టణంలోని 8 వార్డులలో గుర్తించిన 2,812 మంది లబ్ధిదారులకు ఈ రోజు ఇళ్ల పట్టాలు అందించడం జరుగుతుందని, ఈ ఇళ్ల పట్టాలు మంజూరు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుండి 174 ఎకరాల భూమిని కొనుగోలు చేశామని తెలిపారు. ఈ భూములు చాలా విలువైనని ఎమ్మెల్యే తెలిపారు. ఇళ్ల పట్టాల ద్వారా ప్రతి ఒక్క కుటుంబం కళ్ళల్లో వెలుగు చూస్తామని తెలిపారు. ఫస్ట్ కృతజ్ఞత చెప్పాలంటే ఎమ్మెల్యే గారికి చెప్పాలి, చప్పటి కొట్టి. ఎందుకంటే ఎప్పుడు సార్ విజయవాడ వెళ్ళరు అంటే నేను కాల్ చేసి అడిగేవారు, సార్ ఇక్కడ వెళ్తున్నారు, ఆటోమేటిక్గా మేడం ఈ పట్టా గురించి మాట్లాడుతున్నాను, పట్టా గురించి సీఎం ఆఫీస్కి చెప్తున్నాను. ప్రతిసారి అసలు ఇప్పటి వరకు దీనికి ఇంకా పని జరగాలి కాబట్టి దానికి కూడా గౌరవనీయుల ఎమ్మెల్యే గారు చాలా ఫాలోఅప్ చేశారు, చాలా పర్సూట్ చేశారు. ఆయన చేసే వల్లనే ఈ భూమికి అంతా కూడా డబ్బు కట్టి మనకి రావడం జరిగింది. సో ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను నేను కూడా. ఎందుకంటే ఒక్క మంచి చేసే పని కాదు, అది టీం మొత్తం, దాంట్లో ఎమ్మెల్యే గారికి పాత్ర. ఇంతకు ముందు కూడా ఈ వార్డ్స్ కి 2,400 పట్టాలు ఇవ్వడం జరిగింది. మొత్తం 5,200 పట్టా ఈ 8 వార్డ్ సంబంధించి వచ్చే వారం సచివాలయంకి వెళ్ళి మీ పేరుకి రిజిస్టర్ చేసుకోవచ్చు. సో ఇది మహిళల సశక్తీకరణలో పెద్ద పీఠ. ఇది ఒక పథకం మాత్రమే కాదు, మన మహిళల అందరి పేరుకి ఆస్తి రావడం, అదే మన గౌరవ సీఎం గారి ఉద్దేశం. మహిళలందరూ ఇండిపెండెంట్ గా ఉండాలి. నేను గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఇతర సందర్భాల్లో మీ వార్డులో పర్యటించినప్పుడు మీరందరూ స్థలాల కోసం అడిగేవారు.
ఇప్పుడు ఆ భూమిని సేకరించి, చాలా విలువైన భూమి సేకరించి ప్రభుత్వ నిధులు దానికి చెల్లించి కేంద్ర ప్రభుత్వం నుంచి భూమిని హ్యాండ్ ఓవర్ చేసుకుని అక్కడంతా వేగంగా శరవేగంగా పనులు చేస్తూ ఉన్నాం. ఇప్పటికే అక్కడ ఉన్న జంగిలంతా క్లియర్ చేశాం. ఇప్పుడు అక్కడ రోడ్లు డ్రైన్లు వేసే పరిస్థితి పని మొదలైంది. అది కాకుండా హద్దులు నిర్ణయించే రాళ్ళు వేసే పని మొదలైంది. ఇవన్నీ కూడా మెదక్ పట్టణంలోని టీఎన్జీఓ భవనంలో 10వ తరగతి బీసీ హాస్టల్ విద్యార్థులకు వెనకబడి తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రేరణా తరగతులను కలెక్టర్ రాజశేష ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ 10వ తరగతి ఫలితాల్లో మెదక్ జిల్లాను మొదటి స్థానంలో ఉంచాలన్నారు. విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంలో చదవాలన్నారు. ఒత్తిడికి గురి కావద్దని పిలుపునిచ్చారు. అన్ని రకాల పుస్తకాలు, స్నాక్స్, స్టడీ మెటీరియల్స్ ను అందిస్తున్నామని ఆయన తెలిపారు. మొదలనే సేవింగ్ ప్రాంతంలో నేను ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అండ్ ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఆనాడు అక్కడ హాస్టల్లో చదివిన అందరు పిల్లలు కూడా మీరు చదువుతున్నారు. ఆ బేసిక్ కన్సెప్ట్స్ మీకు ఫర్దర్గా హైయర్ స్టడీస్ లో చాలా ఉపయోగం వస్తాయి. ఇంటర్లో మీరు ఏవైతే స్ట్రీమ్ అంటే ఏవైతే గ్రూప్ తీసుకుంటున్నారో ఆ గ్రూప్ లో మంచిగా ఏవైతే అంశాలను పైన చెప్తున్నారో మీరు మంచిగా రాసి ఖచ్చితంగా కూర్చా తప్పకుండా రాబోయే ఇంకా 30 రోజులు ఉన్నాయి. 30 రోజులు ప్రతిరోజు అదే పాటిస్తూ మీరు అందరూ రాబోయే 10th ఎగ్జామ్ రిజల్ట్స్ లో 100% పాస్ అవ్వాలి. ఎక్కువ మంది 10/10 జీపీఏ కూడా తీసుకొని రావాలి. అంతే కదా. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం అచ్యుతాపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ గతంలో అనేకసార్లు వివిధ పార్టీలు అధికారంలో ఉన్నప్పటికీ రంగంపేట మండలం నుంచి నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్నారని, ఇప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో రంగంపేట నాయకులు ఉత్సవ విగ్రహాలుగానే ఉండిపోయారని విమర్శించారు. ఆనపర్తి నియోజకవర్గం నుంచే కొంతమంది నాయకులు పార్టీ కార్యకలాపాలకు పాల్పడుతూ రంగంపేట మండలంలో అభివృద్ధి లేకుండా చేశారని తెలిపారు. నమస్కారం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రస్తుత శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారికి నేను రంగంపేట మండల ప్రజానీకం తరఫున ఒకటే ఒక సూటి ప్రశ్న సంధిస్తా ఉన్నా. మీకు అభివృద్ధి విషయంలో రంగంపేట మండలానికి ఎందుకు వివక్షత చూపిస్తున్నారు అనేది సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అసలు 4 మండలాల్లోనే అభివృద్ధి లేదు. కొన్ని విషయాల్లో మీరు రంగంపేట మండలం పట్ల పూర్తిగా వివక్షత చూపిస్తూ ఉన్నారు. అసాంఘిక కార్యకలాపాలు ప్రోత్సహిస్తూ, భూదందాలు ప్రోత్సహిస్తూ, మట్టి మాఫియాకి ప్రోత్సాహం ఇస్తూ, ఒక పక్క దొడ్డుగుంటలో వైఎస్ఆర్ జలకళ పేరుతో దోపిడీ, మరోపక్క షిఫ్ట్ ఆపరేటర్ల పోస్టుతో దోపిడీ, ఈ విధంగా ఇక్కడ దోచుకోవడానికి మాత్రమే మీ సామంతరాజుని మదనగోపాలని సామంతరాజు పేరుతో రంగంపేట మండలానికి పెట్టి ఈ మేడారం జాతరలో నేరాలను కట్టడి చేసే లక్ష్యంతో 500 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు మరియు 500 మంది CCS స్పెషల్ బ్రాంచ్ అధికారులతో ప్రత్యేక నిఘా బృందం ఏర్పాటు చేశామని మల్టీ జోన్ ఐజీ తరుణ్ జోషి తెలిపారు. మేడారం జాతరను అందరి అధికారుల సమన్వయంతో ఘనంగా జరిపిద్దామని తెలిపారు. మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మురళీ యాదవ్ కార్యకర్తలతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా రాష్ట్రాలకు సమానంగా ఖర్చు పెడుతూ అభివృద్ధి పథకంతో దూసుకుపోతూ మన దేశం గౌరవం పొందుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడోసారి కూడా ప్రధానమంత్రి కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని అన్నారు. మరోసారి బీజేపీని గెలిపించాలని కోరారు. ప్రధానమంత్రిగా చూడడానికి సబ్బండ వర్గాలు కూడా కోరుకుంటున్నారు, ఆశిస్తూ ఉన్నారు. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు మన దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత మన దేశాన్ని ప్రపంచంలో ఒక మంచి స్థానంలో
నిలబెట్టడమే కాకుండా మన దేశ రక్షణ భద్రత కూడా పొందుతూ ఉన్నారు. అయోధ్యలో రామ జన్మభూమి ప్రాణ ప్రతిష్ఠ తర్వాత అక్కడ ముస్లిం సోదరులు కూడా దర్శనం చేసుకుంటా ఉన్నారు. కావచ్చు, పార్టీలకు అతీతంగా అన్ని రాష్ట్రాలకు సమస్య కాబట్టి మనం అందరం కూడా పార్టీలను పక్కన పెట్టి నరేంద్ర మోడీ గారిని దేశ ప్రధానిగా ఉంచడానికి నర్సాపూర్ నియోజకవర్గం నుంచి మెదక్ జిల్లా నుంచి తప్పకుండా మోడీ గారికి మా పార్లమెంట్ సభ్యుని పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చినా మంచి మేరతో గెలిపించి మోడీ గారికి కానుకగా ఇచ్చి మళ్ళా ఇక్కడ కూడా అభివృద్ధికి మేమందరం కూడా పనిచేస్తామని, మేమందరం మొన్న ఎన్నికల పనిచేసిన దానికంటే ఇంకా అత్యధికంగా కష్టపడి పనిచేసి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచేందుకు పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా జగంపేట నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ జ్యోతుల నెహ్రూ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ త్వరలో టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ శంఖారావం ద్వారా రోజుకు 3 నియోజకవర్గాలు పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకుంటారని, నారా లోకేష్ పాదయాత్ర ద్వారా రాజకీయంగా పరిణితి చెందాడని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ జనసేన కార్యకర్తలు శంఖారావాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈరోజు పూర్తి ఇంచుమించుల టైం అంతా నాతోనే గడిపిస్తారు. మాకు చాలా రిలీఫ్ ఉందండి మీతో కలుసుకుని చెప్పేసి ఇక్కడ పెట్టడం జరిగింది ఈ ప్రెస్ మీట్. ప్రధానంగా ఇవాళ మా యువ నాయకుడు లోకేష్ బాబు శంఖారావం అని చెప్పి కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. ఒక 40 నుంచి 50 రోజులు ఆ కార్యక్రమాన్ని చేయబోతున్నాడు. ప్రత్యేకంగా ఇది ఏంటంటే తన పాదయాత్రలో మొట్టమొదటి అయితే పెట్టడం అనేది నాకు నమ్మకం ఉంది. రాయడంతో మమేకమే ఈ పార్టీని కష్టపడి పనిచేసేటటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తికే ఇక్కడ టికెట్ తెలుగుదేశం తరపున కానీ ఈ టికెట్ పోటీ చేయాల్సి వస్తే కాకినాడ టికెట్ పోటీ చేయాల్సి వస్తే ఇస్తాడు అన్నది నా ఆలోచన. పెంచుకోవాలనేటటువంటి విధానంతో అతను ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాడు. నేనైతే ఏమనుకుంటున్నానంటే రేపు శంఖారావంతో పూరించేటటువంటి శంఖారావంతో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు టచ్ చేసి ఏ రకంగా అయితే అతను మధ్య చలనంతో వాళ్ళు ఏం చేయాలో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో రకరకాల విన్యాసాలు చేస్తున్నాడు. అదే రకంగా సద్గురు సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి పోస్టర్ ఆవిష్కరణ సింగరేణి కాలనీలోని సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు శంకర్ నాయక్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఎన్నో పోరాటాల ఫలితంగా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సేవాలాల్ జయంతి నాడు సెలవు దినంగా ప్రకటించడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో నైనావత్ శంకర్ నాయక్, కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ రాష్ట్ర కార్యదర్శి పవన్ రాథోడ్, దసరా నాయక్, రాజు నాయక్, దేవి సరోజా తదితరులు పాల్గొన్నారు. సిపిఐ నాయకులు శంకర్ నాయక్ గారి చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం జరిగింది. అదేవిధంగా సేవాలాల్ మహారాజ్ జయంతిని మన ముఖ్యమంత్రి వారిలో రేవంత్ రెడ్డి గారు మరి ఆప్షనల్ హాలిడేగా ప్రకటించడం జరిగింది. అందుకు వాళ్ళకి గిరిజన సామాజిక వర్గం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. మాకు ఆప్షనల్ హాలిడే కాకుండా పబ్లిక్ హాలిడే ప్రకటించాలని మా లంబాడి సామాజిక వర్గం నుంచి కోరుకుంటున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఓన్లీ లంబాడి సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ మంది ఓట్లు వేస్తే గెలిచారు కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని మాకు పబ్లిక్ ఆ రోజుల్లో బంజారా జంగీ మంగీ బాయ్ అనే 2 అమ్మాయిలు వాళ్ళు పెద్ద పోరాటం చేసి సాధించిన ఘనత బంజారాలకు ఉంది. కానీ ఇప్పుడు బంజారా రైలు ఎవరికి ఉందంటే బంజారా కాకుండా ఎవరైతే బడా బాబులు ఉన్నారో, ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో, ఎవరైతే బడా పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళకు మాత్రమే బంజారా హిల్స్ కలిగింది. కానీ బంజారాలకు మాత్రం ఎక్కడ చోటు లేకుండా జరిగింది. అదేవిధంగా ఎక్కడ హైదరాబాద్ లోపల కూలి నాలి చేసుకునే బంజారాలకు బడ్జెట్లో కూడా మాకు అత్యధికంగా బడ్జెట్ కేటాయిస్తూ మంత్రివర్గంలో కూడా లంబాడి సామాజిక వర్గాన్ని కూడా
చోటు కల్పించేసి బంజారా జాతి తరపు నుంచి నేను శంకర్ నాయక్ అనేది కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో ఆదివాసీ జాయింట్ కమిటీ చైర్మన్ దాట్ల నాగేశ్వరరావు ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ తొడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో జరిగే పార్లమెంట్ రిజర్వ్డ్ స్థానాలను ఆదివాసులకే కేటాయించాలని అన్నారు. గాంధీ భవన్ కి వెళ్లి తమకు జరుగుతున్న అన్యాయంపై హైదరాబాద్ లో ఎస్టీ పార్లమెంట్ టికెట్ ఆదివాసులకు కేటాయింపు అంశంపై చర్చించామని తెలిపారు. కమిటీ కన్వీనర్ తెలంగాణ రాష్ట్రం తొడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుని గత 15 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటు స్థానాన్ని ఒకటే సామాజిక వర్గానికి ఇవ్వడాన్ని మా ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు టీపీసీసీ రేవంత్ రెడ్డి గారిని మా జాయింట్ యాక్షన్ కమిటీ కలవడం జరిగింది. మా సమస్యలు విన్నవించడం జరిగింది. భద్రాచలం, ఇల్లందు, మహబూబాబాద్ ఈ కాన్స్టిట్యూషన్లలో ఆదివాసీలై అత్యధికంగా 5,70,000 ఓటర్లని మేము ఆదివాసీ సమాజం కలిగి ఉన్నది. మరి మాకు ఎంపీ టికెట్ ఇచ్చినట్లయితే మేము విజయం సాధించడం. వరుసగా 15 సంవత్సరాల నుండి లంబాడ కమ్యూనిటీకే ఇస్తున్నాం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకంటే ఆదివాసీల ఓట్లు ఎక్కడైనా కానీ ఆదిలాబాద్ కానీ మహబూబాబాద్ కానీ ఓట్లు ఆదివాసీలే అత్యధికంగా ఉన్నాయి. దాంట్లో ఇక్కడ ఏ కాన్స్టిట్యూషన్ తీసుకున్న, అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ తీసుకున్న ఆదివాసీల ఓట్లు ఎక్కువ ఉన్నాయి. ఆదివాసీలే ఉన్నారు మెజార్టీగా. మేము వాళ్ళని కోరేది ఏంటంటే ఆదివాసీలు ఇంత ఓట్లు ఉన్నా కూడా ఆదివాసీలను రాజకీయంగా కూడా అంచివేయడం జరుగుతుంది. తెలంగాణ గురుకులలో 10వ తరగతి ప్రవేశాల కోసం జరిగే కామన్ ఎంట్రన్స్ టెస్టుకు అన్ని ఏర్పాట్లు చేయాలని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ రమేష్ అధికారులను ఆదేశించారు. గురుకుల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ మెదక్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 6 కేంద్రాలలో 2,540 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారని తెలిపారు. పరీక్ష రాసే విద్యార్థులు సకాలంలో హాజరై పరీక్ష రాయాలని ఆయన తెలిపారు. సర్టిఫికేట్ తీసుకోవాలి. ఎవరి దగ్గర ఈ ఆర్ఎంపీ స్ట్రెంత్ ఎంత ఉందా లేదా అయిపోయిందా వాళ్ళు ఇస్తే అప్పుడు డిమాండ్ చేయడానికి ఉంటుంది. ఏంటంటే కండిషన్స్లో వాళ్ళకు ప్రిన్సిపల్ సోషల్ పవర్స్ 20 years క్లాస్ అయితే గిరిజనుల ఆరాధ్య దైవం సంత సేవలాల్ మహారాజ్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం ఆప్షనల్ హాలిడే ప్రకటించేందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో గిరిజన నాయకులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాలాభిషేకం చేశారు. గిరిజన నాయకులు ఉద్యోగుల జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని ప్రొఫెసర్ వీరన్న నాయక్ తెలిపారు. హుస్నాబాద్ పట్టణంలో నిర్మిస్తున్న బంజారా భవన్ వద్ద ఫిబ్రవరి 15వ తేదీన జరగనున్న జయంతి ఉత్సవాల్లో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. శ్రీ పొన్నం ప్రభాకర్ గారి చొరవతో రాబోయే 15వ తారీఖు నాడు ఫిబ్రవరి 15 నాడు దేశం మొత్తంలో జరగబోయే సంత్ శ్రీ సేవలాల్ మహారాజ్ యొక్క జయంతి ఉత్సవాల సందర్భంగా రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి బంజారా, లంబాడి, గిరిజన నాయకులు ఎవరైతే ఉద్యోగాలుగా ఉన్నారో వారి కోసం శ్రీ పొన్నం ప్రభాకర్ గారు కృషి చేసి గౌరవం తీయడం. మనం తెలుగు వాళ్ళగా మన పక్కనే 120 కిలోమీటర్ల దూరాన ఉన్న పి నర్సరావు ఆయన 2వ కొడుకు హుస్నాబాద్ అమ్మాయిని లక్షాంతర బిడ్డని ఇవ్వడం జరిగింది. మన ఇదొక శుభవార్తలాగా ఈ సందర్భంగా మనం చెప్పుకునే అవసరం ఉంది. బాధ్యతను తెలియజేస్తూ మనం ఈ నెల 15 ప్రభుత్వాన్ని కూడా గుండెల్లో పెట్టి చూసుకుంటామని ఈ సభగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు జయంతిని ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని హుస్నాబాద్ ప్రజలని ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం. ఈరోజు ఫిబ్రవరి 15న బంజారా భవన్లో జరిగే మహాభోగ్ భండార్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క గిరిజనుడు వచ్చి తల్లి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రత్యేకంగా ధన్యవాదాలు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పుణ్యక్షేత్రమైన శ్రీ ఏడుపాయల వనదుర్గామాత సన్నిధానంలో మాఘ అమావాస్య సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ బాలాగౌడ్ మాట్లాడుతూ దూర ప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భక్తులకు ఎలాంటి అవాంతరాలు జరగకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని, స్నానాలకు షవర్లు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.
మంజీరా రివర్లో స్నానం ఆచరించి అమ్మవారు దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు ఉదయం నుంచే అంటే 6 గంటల నుంచే రావడం జరుగుతున్నది. ఈ సందర్భంగా భక్తులు 50 నుంచి 1 లక్షల వరకు అమ్మవారిని దర్శించుకుంటారని అంచనా తగ్గట్టుగా భక్తులు పీస్ఫుల్గా దర్శనాలు చేసుకోవడం వీలుగా 2 లైన్ల ఏర్పాటు, హెల్త్ క్యాంపులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. ఈ ఉత్సవాల ఏర్పాట్లకు దేవస్థానం ఆధ్వర్యంలో కూడా ఏర్పాట్లు చేపట్టడం జరిగింది. మంచినీటి వసతి మొదలగున పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తూ అకారణంగా విద్యార్థులను వేధిస్తున్న ఆల్ఫోర్డ్స్ పబ్లిక్ స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జరిపోతుల జనార్దన్ డిమాండ్ చేశారు. పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం విద్యాశాఖ అధికారులకు వినతి పత్రం అందజేశారు. అర్హత లేని టీచర్లచే విద్యాబోధన చేపిస్తున్నారని, విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు లేవని జనార్దన్ ఆరోపించారు. పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఫీజు మాత్రం అడ్డగోలో తీసుకుంటాను. ఇంకొకటి తెలుసా, మిమ్మల్ని మీరు రెస్పాన్సిబిలిటీగా లేరు. మీరు ఇప్పటి స్టూడెంట్కి ఏమైనా ఆరాధించాలా, హాస్పిటల్ తీసుకుపోయినా ఏం చేసి మీకు ఎవరిచ్చినా మీకు ఏ రైట్ ఉంది? మీకు ఏ రైట్ ఉంది? మీ సార్ ఇచ్చినా సార్ మీకు ఏ రైట్ ఉంది? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసి ప్రజాహిత యాత్రను ప్రారంభించిన ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. జన్నారం మండలంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే బొజు పటేల్. టీడీటీ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామన్న రాజానగరం ఎమ్మెల్యే జకంపుడి రాజా. కాకినాడను ఉత్తమ సిటీగా అభివృద్ధి చేస్తామన్న ఎమ్మెల్యే కురసాల కన్నబాబు. తెలంగాణలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తమకు 5 సీట్లు కేటాయించాలన్న సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చడా వెంకటరెడ్డి. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.